Hi guys. Hi guys. Hi guys. అందరూ ఎలా ఉన్నారు? Hope you guys are doing good. Welcome to my channel Priya Vlogs with Priya. సో ఈరోజు అయితే మేము షాపింగ్కి వెళ్తున్నాం. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. కానీ షాపింగ్కి వెళ్ళే ముందు ఐ జస్ట్ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ మీ అందరికీ తెలిసిందే నా పేరు ప్రియా. నేను మా హస్బెండ్తో డెన్మార్క్ అనే కంట్రీలో కోపెన్హాగన్ అనే సిటీలో ఉంటున్నాను. ఇక్కడికి వచ్చి కూడా 2 years అవుతుంది. ఇవాళ నేను మిమ్మల్ని తీసుకెళ్ళే ప్లేస్ వచ్చేసి వాకింగ్ స్ట్రీట్ అంటారు. బేసికలీ అది ఏంటంటే ఒక పెద్ద స్ట్రీట్ అనమాట. దానికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్ని షాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. లైక్ క్లాతింగ్ ఉంటుంది, ఫుట్వేర్, యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్, రెస్టారెంట్స్ ఇట్లా చాలా ఉంటాయి. మేము ఊరికే అప్పుడప్పుడు అలా బోర్ కొట్టినప్పుడు అలా వెళ్తూ ఉంటాము. బట్ వెళ్ళిన ప్రతిసారి ఏ షాప్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక 2 shops మటుకు కంపల్సరీ నేనైతే విజిట్ చేసే వస్తాను. ఊరికే పని ఉన్నా లేకపోయినా అలా వెళ్ళి వస్తూ ఉంటాను అనమాట. నేను ఫస్ట్లో ఇక్కడికి రాకముందు దాంట్లో ఒక షాప్ మా హస్బెండ్ వీడియో కాల్లో చేసి చూపించినప్పుడు అన్నీ భలే ఉన్నాయి అని మంచి ఎగ్జైట్ అయ్యేదాన్ని అనమాట. నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అని అడిగేదాన్ని. అన్నీ అలా బాగుంటాయి, చిన్న చిన్నగా క్రేజీ థింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఐ షో యూ అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా పదండి వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే మనం కిందకు వచ్చేసాం. ఇప్పుడు మన ప్లేస్కి వెళ్ళాలి అంటే అదే మన షాపింగ్ సెంటర్కి వెళ్ళాలి అంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 minutes వాక్, తర్వాత ఒక బస్ ఉంటుంది, అది పికప్ చేసుకుంటే డైరెక్ట్గా మన ప్లేస్కి వెళ్ళిపోతాం అన్నమాట. సో అక్కడ కలుద్దాం. ఇప్పుడు మనకు వెనకాల కనిపిస్తుంది అంతా షాపింగ్ స్ట్రీట్ అనమాట. మొత్తం నాకు తెలిసి ఒక 1.5 kilometer ఉంటుంది. లెఫ్ట్ రైట్ అన్ని షాప్స్ ఉంటాయి, అన్నీ చూద్దాం రండి. పాపం చేతి పీకిస్తుంది. 70% సేల్ అంటే. సో మాకు ఇప్పుడిప్పుడే కంప్లీట్ లాక్డౌన్ ఓపెన్ చేశారనమాట. మోస్ట్లీ అన్ని షాప్స్లో సేల్స్ నడుస్తున్నాయి. ఇక్కడ 30 to 50% సేల్ అని ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. Save water, drink champagne. House rules. Mom's the boss. C rule 1. Here is the answer, but I can't remember the question. Crab bag. చిన్నపిల్లలకి భలే ఉంది, క్యూట్గా.
గుడ్డోళ్ళకి ఇది వేసి పంపిస్తుంటే భలే ఉంటుంది. సో మీకు కనిపిస్తున్నట్టు ఈ షాప్లో అన్నీ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ నుంచి ట్రావెల్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, లంచ్ బాక్సెస్, పౌచెస్ ఇలా చాలా ఉన్నాయి. బట్ యా అన్నీ కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. నేను ఇందాక చెప్పాను కదా అన్నీ బాగుంటుంది షాప్లో, లైక్ చిన్న చిన్న క్రేజీ థింగ్స్ ఉంటాయని. అది ఇదే అనమాట, ఫ్లయింగ్ టైగర్ కోపెన్హాగన్. సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది చూడండి, ఇది కూడా ఒక ప్లాంట్ కుండియా అనమాట. మేబీ ఇంటీరియర్లో పెట్టుకోవచ్చు. క్యూట్గా ఉంది కదా. సో ఇది వచ్చేసి ఒక 30 kroners అనమాట. 30 kroners అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 300 రూపీస్, 310 అట్లా పడుతుంది. చూడు క్యూట్గా భలే ఉంది కదా. మన టీవీ పక్కన అలా పెట్టుకోవచ్చు. చిన్న చిన్నగా ఎవరైనా మంచి ఆర్గనైజింగ్ ప్లాంట్స్లో అలా ఆర్గనైజింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే హియర్ ఇస్ యువర్ సెక్షన్. ఈ ప్రైస్ వచ్చేసి 10 kroners ఉంది, అంటే మనకు ఒక 100 రూపీస్ అలా ఉంటుంది అన్నమాట. ఇది చూడండి బన్నీ, ఇవి వెనకాల బ్యాటరీస్ ఇచ్చాడు. బ్యాటరీ వేసుకుంటే రెండు ఇదేమో 500 రూపీస్, ఐ మీన్ సారీ 50 kroners, 500 రూపీస్. పేపర్స్తో చేస్తారు బాస్కెట్. ఇది భలే ఉంది కదా. బిస్కెట్ నోట్ ప్యాడ్స్, లోపల అన్ని పేపర్స్ ఉన్నాయి. ఇంకోటి ఉంది చూడండి, చాక్లెట్, సగం కొరికేసిన చాక్లెట్. ఇది చూడండి పెన్సిల్, ఎరేజర్, బరికి పడేయడమే. ఇదో ఇది చూడండి, నేను యాక్చువల్లీ నోట్బుక్స్ అనుకోలేదు, ఇవి కూడా నోట్బుక్సే. భలే ఉన్నాయి. హగ్ ఫీలింగ్ వస్తుంది చూస్తే. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇదంతా బర్త్డేకి సంబంధించిన చిన్న చిన్న పార్టీ థింగ్స్ అన్నమాట. దాని తర్వాత ఇవన్నీ క్యాండిల్స్. కుక్కర్ ఉంది, ప్యాన్ ఉంది, సాస్ ప్యాన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దీంట్లో. సో ఇప్పుడైతే మనం షాప్ నుంచి బయటకు వచ్చేసాము. నేను చెప్పాను కదా ఒక 2 షాప్స్కి అయితే వెళ్తాను అని. అందులో ఫస్ట్ది ఇప్పుడు మనం చూసింది ఫ్లయింగ్ టైగర్, సెకండ్ వచ్చేసి నార్మల్ అనే షాప్ అనమాట. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ వెళ్ళే దారిలో చూసారా, ఈ రోడ్ మీద ఈ బట్టలు ఇవన్నీ చూస్తుంటే మన విజయవాడలో బీసెంట్ రోడ్ గుర్తొస్తుంది కదా, కొంచెం అలాగే ఉంటుంది. ఈ స్ట్రీట్ మొత్తం కొంచెం హ్యాపెనింగ్గా ఉంటుంది. అందులో ఇవాళ సన్నీ కాబట్టి అందరూ చాలా మటుకు బయటే ఉంటారు.
ఇప్పుడు మీకు కనిపించేది నార్మల్ అనమాట. ఇందులో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, లైక్ హెయిర్కి, స్కిన్కి, మేకప్కి సంబంధించిన కాస్మెటిక్స్ ఇట్లా చాలా ఉంటాయి. అవన్నీ చూపిస్తాను రండి. ఇప్పుడు మనకి రైట్ సైడ్ కనిపించేదంతా షాంపూ సెక్షన్ అనమాట. చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఫస్ట్లో నేనైతే ఇన్ని బ్రాండ్స్ చూసి ఏం వాడాలి అని తెలియక చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. బట్ లాస్ట్కి మనకి తెలిసిన బ్రాండ్స్ ఉన్నాయి కదా, అవే చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు కనిపిస్తున్న సైడ్ అంతా సీరమ్స్, హెయిర్ స్ప్రేస్, హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రేస్ ఇట్లా చాలా ఉంటాయి. చాలా బ్రాండ్స్ ఉన్నాయి, వెల్లా, ఎస్పీ అని. వాటి రేట్ ట్యాగ్స్ చూడండి, మన ఇండియా మీద పోలిస్తే కొంచెం కాస్ట్లీ అనే చెప్పచ్చు ఇక్కడ. ఇవన్నీ హెయిర్ కలర్స్. కాస్ట్ చూడండి 57 క్రోనర్స్, అంటే 570 రూపీస్ అట్లా అనమాట. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇప్పుడు మీకు కనిపిస్తున్నవన్నీ హెయిర్ మాస్క్స్ అనమాట. ఎక్స్ట్రా వాల్యూమ్ హెయిర్ మాస్క్ కానీ, డ్రై హెయిర్ మాస్క్ కానీ, ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బ్రాండ్స్ ఉంటాయి. రబ్బర్ బ్యాండ్స్ ఇట్లా అన్ని హెయిర్కి సంబంధించినవి ఇవన్నీ. ఇప్పుడు మనకు కనిపిస్తున్నవన్నీ మాయిశ్చరైజర్స్ అనమాట. ఇలా డవ్, నీవియా ఇలా మనకు తెలిసినవే కాకుండా చాలా లోకల్ బ్రాండ్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా కొంచెమే ఉన్నాయి. ఇంకా వింటర్లో అయితే చాలా లోకల్ బ్రాండ్స్ ఉంటాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాయిశ్చరైజర్, లేకపోతే స్కిన్ పాడైపోతూ ఉంటుంది మాయిశ్చర్గా లేకపోతే. ఇదంతా మన మేకప్ సెక్షన్. ఇక్కడ మనకి మేకప్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతుంది. ఫౌండేషన్స్ దగ్గర నుంచి కన్సీలర్స్, ఐలైనర్స్, ఐ షాడోస్, లిప్స్టిక్స్, లిప్ బామ్స్, కాస్మెటిక్ బ్రషెస్, బ్లషెస్ ఇలా అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఇవన్నీ లిప్ బామ్స్. సో ఇప్పుడు బయటకు వచ్చేసాము. మీకు ఇంకా చాలా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ క్లోజింగ్ టైం అయిపోయింది. 7 కల్లా అన్నీ క్లోజ్ చేసేస్తారనమాట. సో ఆకలేస్తుందని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మోమో వాక్ బాక్స్ అని, అక్కడ తినడానికి వెళ్తున్నాము. చికెన్, చైనీస్ క్యాబేజ్, mushroom, yeah, sweet chili, ante kada spicy, ఇది వాక్ బాక్స్ చైనీస్ వాళ్ళది. చైనీస్ నూడిల్స్ ఉంటుంది అనమాట. మేము
ఫస్ట్ నుండి 2 years అవుతుంది కదా, ఫస్ట్ నుండి ఎప్పుడు ట్రై చేయలేదు. లాస్ట్ టైం ఒకసారి ట్రై చేసాం, బాగుంది. ఇంకొచ్చినప్పుడల్లా ఒకసారి అలా తినేసి వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. సో ఆర్డర్ అయితే ఇచ్చేసాము. వాళ్ళు ఆర్డర్ తీసుకున్నాక మనకి ఇది ఇస్తారు. మన ఆర్డర్ అయిపోయినాక ఇది మోతుంది అనమాట, లైక్ సైరన్ ఇస్తుంది. అప్పుడు వెళ్ళి మన ఆర్డర్ కలెక్ట్ చేసుకోవాలి. యా, సో మనది 17 నెంబర్. ఇది నేను ఆర్డర్ చేసుకున్న నూడిల్స్. సో యా, ఈ బాక్స్ ఒకటి 65 kroners అనమాట. లైక్ అరౌండ్ మనకి 650 రూపీస్ అట్లా పడుతుంది. సో ఇప్పుడైతే తినేద్దాం. అదే వేడిగా ఉంది. యాక్చువల్లీ మాకు లాక్డౌన్ వల్ల సిట్టింగ్ తీస్తారు. ఇప్పుడిప్పుడే లాక్డౌన్ ఓపెన్ చేయడం వల్ల కొంచెం సిట్టింగ్ పెట్టారు. ఇలా వేడిగా తిని ఎన్ని రోజులైందో. రైట్, సో ఇప్పుడైతే బ్యాక్ టు హోమ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.